హలో ఫ్రెండ్స్, ఈ సమ్మర్లో ఎక్కువ చల్లగా తినాలనిపించింది కదా. అందుకే మీకోసం సింపుల్ వేలో కుల్ఫీ ఎలా చేయాలో చూపిస్తున్నా. మీరు కూడా ట్రై చేయండి. చిన్నపిల్లలు ఇష్టంగా తింటారు. గ్యాస్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక 1/2 లీటర్ వరకు పాలు పోయండి. పాలు పొంగి వచ్చిన తర్వాత నేను ఒక గ్లాస్ షుగర్ని వేస్తున్నా. దీని హోల్ ప్రాసెస్ మొత్తం పాలని బాగా కలుపుతూ ఉండాలి. ఒక 10 నిమిషాలు బాగా మసిలిన తర్వాత నేను ముందుగా 9-10 జీడిపప్పులు నానబెట్టుకున్నాను. ఇప్పుడు అవి మిక్సీకి పట్టి మసులుతున్న పాలల్లో వేసి మంచిగా కలపండి. పాలు మొత్తం దగ్గర పడాలి. ఈ విధంగా దగ్గర పడిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత మిక్సీకి పట్టుకోవాలి. చిన్న చిన్న గ్లాసులను తీసుకొని అందులో పోసి పైన కొంచెం సన్నగా కట్ చేసుకున్న బాదం జీడిపప్పు వేయండి. బాగుంటుంది టేస్ట్. ఒక 8 అవర్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టండి. తర్వాత బయటికి తీసి ఐస్ క్రీమ్ స్టిక్స్ ఉంటే ఐస్ క్రీమ్ స్టిక్స్ తోటి లేదా ఇలా స్పూన్తో లోపలికి గుచ్చి వాటర్లో అటు ఇటు కలిపితే కొంచెం లూజ్ పడుతుంది. మన కుల్ఫీ మంచిగా బయటకు వచ్చేస్తుంది. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. నాకైతే మస్తు నచ్చింది. మా బాబుకి కూడా చాలా నచ్చింది. మీరు కూడా మీ కిడ్స్కి చేసి పెట్టండి. ఎలా ఉంది ఐస్ క్రీము?